నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మళ్ళీ మనం కలుసుకోవడం చాలా ఆనందదాయకం. జీవితం మన కోసం అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కలుస్తున్నాం. ఇక్కడ మాట్లాడేవారు, వినేవారు అని రెండు వర్గాల వారు ఎవరు లేరు. నేర్చుకునే వాళ్ళే ఉన్నారు. నేర్చుకునే వర్గం మాత్రమే ఇక్కడ ఉంటుంది. మనిషికి జీవితంలో ఎన్నో సవాళ్ళు, సమస్యలు, ఎదురు దెబ్బలు, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతాయి. అయితే సమస్య రాగానే మనిషి కంగారు పడిపోవడం, బెంబేలెత్తడం, సమస్య నుంచి పారిపోవడం, ఈ సమస్య తీరితే చాలు అని అనుకోవడం, అంటే ఇంకో సమస్య రాదేమో అన్నట్టుగా భావించడం. ఈ సమస్య పోతే ఇంకో సమస్య వస్తుంది. సమస్యలకి పరిష్కారం కనుక్కోవడమే జీవితం ముందు ఉన్నటువంటి సవాల్, ఇంకేమీ లేదు. దీనికి మనం అందరం నేర్చుకోవాల్సి వస్తుంది. అసలు నేర్చుకోవడానికే పుట్టాం మనం. ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళలేము, ఆఖరికి ఒక పిడికెడు మన్ను కూడా. అయితే ఎవరికి సమస్యలు తప్పాయని మనకు తప్పుతాయి. ఇది మీకు వివరంగా తెలియడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక వ్యక్తి తనకు మాత్రమే బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఒక ప్రార్థనా మందిరానికి, గుడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేవుడికి భక్తులు, పూజారులు వీళ్ళంతా చేస్తున్నటువంటి సేవలు, అభిషేకాలు, వారికి నైవేద్యంగా వడ్డించినటువంటి అనేక ప్రసాదాలు, అలంకరణలు, రకరకాల కిరీటాలు, పూలతో చేసిన అలంకరణలు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఒక ఆలోచన వచ్చిందట. అనవసరంగా మనిషిగా పుట్టాను, ఈ గుడిలో విగ్రహంగా ఉండిపోయినా, ఆ రాయిలాగా ఉన్నా సరిపోయేది, చాలా సంతోషాన్ని, సుఖాన్ని అనుభవించేవాడిని అని అనుకున్నాడు. మనిషి మనసు కోతి లాంటిది కదా, అది ఏదైనా అనుకోగలదు. చాలా చక్కగా పోల్చారు మనస్సును కోతితోనే అన్నమాట. ఆ కోతి ఒక కొమ్మ మీద ఉండి అక్కడ దానికి దొరికేటువంటి పండును తిని ఆకలి తీర్చుకోదు. ఆ కొమ్మ మీద ఏం పండు ఉందో, ఇంకా కాస్త చెట్టు పైకి ఎక్కితే అక్కడ ఏం దొరుకుతుందో, ఈ చెట్టు కాదు ఆ పక్క చెట్టు మీద దూకితే అక్కడ ఇంకా దీనికంటే మధురమైనటువంటి తీయటి ఫలాలు దొరుకుతాయేమో అని అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, వెతుకుతూనే ఉంటుంది. మనిషి మనస్సు కూడా అంతే. ఎంతసేపు ఎక్కడ సుఖం దొరుకుతుంది, ఈ సుఖం కంటే ఆ సుఖం చాలా గొప్పదేమో, ఆ పరిస్థితుల్లో మనకి మంచి సుఖం దొరుకుతుందేమో అనుకుంటాడు. ఏదేమైనా విషయానికి వస్తే, ఎప్పుడైతే ఈ భక్తుడు ఇలా అనుకున్నాడో, రాయినైనా బాగుండు, కనీసం అనేక సౌకర్యాలు, వైభవం ఇదంతా దక్కేది అనుకునేసరికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయనా, నేను బండలా పడి ఉన్నాను ఒకప్పుడు, నన్ను తీసుకొచ్చి కొన్ని వేల దెబ్బలు సుత్తితోని కొడితే ఇగో ఈ రూపం వచ్చింది నాకు. ఈ రూపం వచ్చిన తర్వాత ఓ దేవుడు అయిపోయాడని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఈ గుడిలో ప్రతిష్ఠించారు. అలాగే ప్రతిష్ఠించిన తర్వాత నన్ను సరిగ్గా నిద్రపోనివ్వరు. పొద్దున్నే సుప్రభాతం అని చెప్పి 4 గంటలకే లేపుతారు. తిరిగి రాత్రి 11, 12 వరకు భక్తులు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా నేను వినాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ ఉంటుంది. అలాగే వేసవి సమయంలో కూడా అనేక మంది గంటల తరబడి క్యూలో నిలబడి ఆ చెమట కంపుతో ఉండేటువంటి వాళ్ళ శరీరాలతో నా దగ్గరగా వచ్చి నా కాళ్ళకి నమస్కరిస్తారు, నాకు పువ్వులు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా కంపు వాసనలు కూడా నేను భరిస్తాను, అత్తర్లే కాదు. కాబట్టి కొన్ని వేల దెబ్బలు తింటే గాని నేను దేవుడిగా ఇప్పుడు తయారయ్యాను. అలాగే పొద్దున్న 4 గంటలకే నాకు
అభిషేకం అని చెప్పేసి నీళ్లతోని, పాలతోని, పెరుగుతోని, రకరకాల పంచామృతాలతోని నాకు డిసెంబర్ లేదు, మార్చ్ లేదు, రకరకాల సీజన్లలో అది ఆ చల్లటి నీళ్లతోని నాకు స్నానం చేయిస్తారు. ఒకసారి ఆలోచించుకోనాయన, డిసెంబర్ మాసంలో తెల్లవారుజామున చల్లటి నీళ్లతో నాకు అభిషేకం ఎలా ఉంటుందో, పెరుగుతో ఎలా ఉంటుందో అభిషేకం, పాలతో అభిషేకం ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, ఇవన్నీ భరిస్తే కానీ నేను దేవుణ్ణయ్యాను. అలాగే నీవు మానవ జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి సమస్యలు, కన్నీళ్ళు, కడగండ్లు, ఇవన్నింటికి కూడా వాటినన్నిటిని నువ్వు భరిస్తూ పోతే నువ్వు కూడా ఒకరోజు దేవుడు అవ్వడం ఖాయం. మానవులే మహనీయులు, మానవులే తర్వాత దేవతా స్వరూపాలు అయ్యారు. ఇది నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదని చెప్పి ఆయన మాయమైపోయాడు. ఇది విషయం. దేవతలకే తప్పలేదు సమస్యలు, మనకెంత. ఏ సమస్యనైనా భగవంతుడి యొక్క ప్రసాదంగా స్వీకరించి చాలా శాంతిగా, ఆనందంగా జీవితంలో ముందుకు సాగిపోవడమే మన ముందున్నటువంటి కర్తవ్యం. నమస్కారం.